టీమిండియా మాజీ క్రికెటర్ తెలుగు తేజం అంబటి రాయుడు కుటుంబానికి బెదిరింపులు వస్తున్నాయని అతని స్నేహితులు తెలిపారు. ఐపీఎల్ 2024 సీజన్ వైఫల్యం నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విరాట్ కోహ్లీపై రాయుడు వరుసగా విమర్శలు గుప్పించారు. ఆరెంజ్ క్యాప్లతో టైటిల్ గెలవలేమని విరాట్ కోహ్లీ ప్రదర్శనను ఎగతాళి చేశాడు. ప్లే ఆఫ్స్ చరిత్రలోనే టైటిల్ గెలిచిందనే రీతిలో ఆర్సీబీ అభిమానులు సంబరాలు చేసుకున్నారని సెటైర్లు పేల్చాడు. వరుసగా ఆర్సీబీనే టార్గెట్ చేస్తూ మాట్లాడడంతో రాయుడిపై ఆ జట్టు అభిమానులు ట్రోలింగ్కు దిగారు. జుగుప్సాకరమైన రీతిలో రాయుడిని బండబూతులు తిట్టారు. ఇదే ఇష్యూపై మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, అంబటి రాయుడు కుటుంబాన్ని టార్గెట్ గా చేస్తూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదిక ద్వారా విపరీతమైనటువంటి నెగిటివ్ ట్రోలింగ్స్ కొనసాగుతూ ఉన్నారు. ఇటీవలే ఐపీఎల్ మ్యాచ్ గేమ్ కొనసాగుతూ ఉండగా ఈ టైంలో అంబటి రాయుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు విరాట్ కోహ్లీని ఉద్దేశించి కొన్ని నేరుగా సెటైర్లు వేస్తూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో దీన్ని కాస్త విరాట్ కోహ్లీ ఫ్యాన్స్, ఆర్సీబీ ప్రేక్షకులందరూ కూడా అంబటి రాయుడును టార్గెట్ గా చేసి విపరీతంగా హాస్టిలిటీ లాంగ్వేజ్ ఉపయోగిస్తూ తనకు తన కుటుంబ సభ్యుల్ని పిల్లల్ని సైతం వదలమంటూ కూడా ఈ రకమైనటువంటి బెదిరింపులకు పాల్పడతా ఉన్నారన్నట్టుగా కూడా అంబటి రాయుడు కుటుంబానికి అత్యంత స్నేహితుడిగా ఉన్నటువంటి సాంపాల్ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదిక ద్వారా దేశ ప్రజలందరకు, పోలీసులకు కూడా విషయాన్ని తెలిసేటట్టుగా కూడా ఈ విషయాలన్నీ కూడా దాంతో పేర్కొనడం జరిగింది. మొదట ఈ ఆర్సీబీ పైన అంబటి రాయుడు చేసినటువంటి కామెంట్స్ విషయంలో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ వైపు నుంచి వస్తున్నటువంటి నెగిటివ్ కామెంట్స్ పైన కొంత వీళ్ళు సరదా కోసం కామెడీ కిందికి తీసుకొని ఇది సరదా కోసం అని మాత్రమే దాన్ని భావించారు. కానీ రాను రాను ఇష్యూ కాస్త వారి ఫ్యామిలీ మీదకి వ్యక్తిగత అంశాలను తెరపైకి తీసుకొస్తూ చిన్నపిల్లల్ని సైతం మొదలము చిన్నపిల్లల్ని టార్గెట్ గా చేసి ఈ రకమైనటువంటి నెగిటివ్ ట్రాలింగ్ కొనసాగిస్తా ఉన్నారు. వీరిపై చర్యలు తీసుకోండి, అంబటి రాయుడు కుటుంబానికి రక్షణ కల్పించండి అంటూ కూడా తన స్నేహితుడు సాంపాల్ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించడం జరిగింది. ఇప్పటికైతే సాంపాల్ వెల్లడించినటువంటి వివరాల ప్రకారంగా పోలీసులకు అఫీషియల్ గా ఎక్కడ కూడా ఫిర్యాదు అయితే అందలేదు. అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారికంగా ఫిర్యాదు అందితే తప్ప పోలీసులు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి అంబటి రాయుడు వారి కుటుంబ సభ్యుల నుంచి కానీ లేదా తన స్నేహితుడు సాంపాల్ నుంచి కానీ లిఖితపూర్వమైనటువంటి ఫిర్యాదు అంతే తమ రంగంలోకి దిగి ఎవరు ఈ రకంగా కుటుంబాన్ని ఉన్నారు, ఫిల్టీ లాంగ్వేజ్ యూజ్ చేశారు, కుటుంబ సభ్యుల్ని టార్గెట్ గా చేశారు, చిన్నపిల్లల పైన ఫిల్టీ లాంగ్వేజ్ యూజ్ చేస్తా ఉన్నారు, వీరందరినీ గుర్తించడానికి సిద్ధంగా ఉన్నామని మాత్రం పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. వారి కుటుంబం నుంచి ఒక కంప్లైంట్ వస్తేనే ఒక స్టెప్ తీసుకోగలము అనేది మాత్రం పోలీసుల నుంచి వ్యక్తమవుతున్నటువంటి స్టేట్మెంట్స్. ఈ ఐపీఎల్ ఆట సందర్భంగా ఆరెంజ్ క్యాప్ వచ్చినటువంటి వెంటనే టైటిల్ గెలిచినట్టు కాదు, ప్లే ఆఫ్ కి చేరితే టైటిల్ గెలిచినటువంటి రీతిలో ఆర్సీబీ సంబరాలు జరుపుకుంటా ఉంది. ఇది సరైనటువంటి పద్ధతి కాదు అంటూ మాత్రం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇది ఆర్సీబీని టార్గెట్ గా చేసి విరాట్ కోహ్లీని టార్గెట్ గా చేసి అంబటి రాయుడు చాలా రోజుల నుంచి ఈ నెగిటివ్ కామెంట్స్ పెడతా ఉన్నాడని తీవ్ర స్థాయిలో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అయితే తమ ఆవేశాన్ని, ఆగ్రహాన్ని ట్విట్టర్ రూపంలో వ్యక్తం చేస్తూ అంబటి రాయుడు పైన తీవ్ర అసభ్య పదార్థాలని యూజ్ చేసి ఈ ట్వీట్ చేయడం జరుగుతా ఉంది. అతనికి రీట్వీట్ చేయడము, తన స్నేహితునికి రీట్వీట్ చేయడము, తన భార్య పిల్లల్ని ఫోటోలు సైతం సోషల్ మీడియాలో పెట్టి కుటుంబ సభ్యులని హత్య చేస్తా, పిల్లల్ని సైతం వదలము అని మాత్రం ఈ నెగిటివ్ ట్రోలింగ్స్ పై మాత్రం నిజంగానే అంబటి కుటుంబం కొంత ఆందోళనకరంగా, కొంత భయానక సిచ్యువేషన్ లో ఉంది. ఏ టైంలో ఏం జరుగుతుందనే ఒక టెన్షన్ లో మాత్రం ఉన్నట్టుగా సాంపాల్ ఆ విషయాలన్నీ కూడా ట్విట్టర్ రూపంలో తెలియజేయడం జరిగింది. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ఈ మ్యాచ్ అంబటి రాయుడు వీక్షించడము, ఆ మ్యాచ్ లో జరుగుతున్నటువంటి తప్పప్పులు ఎప్పటికప్పుడు ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడము, ఎక్కువగా విరాట్ కోహ్లీ పైన ఈ సెటైర్స్ ఎక్కువగా వేయడంతో తను వ్యక్తిగత కుటుంబాన్ని సైతం ఈ రోజు నవ్వులపాలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంబటి రాయుడు ఒకవేళ స్పందించకపోతే ఈ రోజు విరాట్ కోహ్లీ సైతం వారి ఫ్యాన్స్ ఎవరు కూడా స్థాయిలో రెచ్చిపోకపోతుండే. దీనికి గల కారణం అంబటి రాయుడు అంటూ మాత్రం ఫ్యాన్స్ నుంచి వ్యక్తం అవుతున్నటువంటి అభిప్రాయం. రెండు వైపుల నుంచి కూడా తీవ్ర స్థాయిలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటా ఉన్నారు, స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటా ఉన్నారు. కుటుంబ సభ్యుల్ని హత్య చేస్తాము, అంబటి రాయుడిని వదలము, పిల్లల్ని కూడా వదలము అంటూ మాత్రం వ్యక్తిగత విషయాలను సైతం కుటుంబ సభ్యుల్ని టార్గెట్ చేసి ఈ కామెంట్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పటికైనా అంబటి కుటుంబం
ఏదైనా అఫీషియల్ గా ఫిర్యాదు చేసేటువంటి ఆలోచనలో ఉందా లేదా? అయితే ఇప్పటి వరకు కాల్స్ మీద అంబటి రాయుడు ఫిర్యాదు చేయలేదా పోలీసులకి? తన నుంచి అయితే అఫీషియల్ గా ఎలాంటి ఫిర్యాదు అందలేదు అనేది మాత్రమే పోలీసులు చెప్తా ఉన్నారు. ఇది ఆన్లైన్ ద్వారా అంబటి రాయుడు కాకుండా తన స్నేహితుడైనటువంటి సాంపాల్ ఈ రకంగా జరుగుతుంది. మొదట కుటుంబ సభ్యులు దీన్ని హాస్యాస్పదంగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేశారు మెసేజ్లన్నీ. కానీ పరిస్థితులు మారిపోతా ఉన్నాయి. పిల్లల ఫోటోలని టార్గెట్ చేసి పిల్లల ఫోటోలను కూడా పెట్టి దీనిపైన కామెంట్ చేస్తా ఉన్న ఒక విషయాన్ని కూడా స్వయంగా తనే తెలియజేయడంతో మాత్రం నిజంగానే అంబటి రాయుడు కుటుంబం భయానక సిచ్యువేషన్ లో ఉంది అనేది కూడా నెటిజన్స్ అందరికీ, దేశ ప్రజలందరికీ సాంపాల్ తెలియజేసిన తర్వాత ఈ విషయం అర్థమైంది. ఇప్పటికైతే పోలీసులకు ఆ ఫిర్యాదు అందలేదు. ఒకవేళ ఫిర్యాదు అందిస్తే మాత్రం ఎవరు తన కుటుంబాన్ని టార్గెట్ చేసి పిల్లలను ఉద్దేశించి తన భార్యని అంబటి కుటుంబాన్ని ఉద్దేశించి ఈ రకమైనటువంటి కామెంట్స్ పెడతా ఉన్నారో వాళ్ళందరిపైన చర్యలు తీసుకునేందుకు పోలింగ్ సిద్ధంగా ఉన్నారు. కానీ పోలీసులకు అయితే ఫిర్యాదు అందలేదు అనేది మాత్రం వాళ్ళ వర్షన్. అంబటి రాయుడు ఈ జరుగుతున్నటువంటి ఈ వరుస ఎన్కౌంటర్ల పైన ఏ రకంగా రియాక్ట్ అవుతాడు, ఏ రకంగా ముందుకు వెళ్ళిపోతా ఉన్నాడు, లీగల్ గా ఏదైనా ప్రొసీడ్ అవ్వబోతా ఉన్నాడా లేదా పోలీసులకు ఏదైనా ఫిర్యాదు చేస్తున్నాడు అనే దాంట్లో మాత్రం క్లారిటీ రావాల్సి ఉంటుంది. అయితే గతంలో భారత కెప్టెన్ ధోని విషయంలో కూడా ఇలాంటి ఇష్యూనే ఎదురైంది. అయితే మరి అప్పుడు పోలీసులు వ్యవహరించిన తీరు, ఇప్పుడు కూడా అంబటి రాయుడు విషయంలో కూడా పోలీసులు అలాగే రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా? సాధారణంగా ఈ ఆటగాళ్ళందరికీ ఏదో రకమైనటువంటి నెగిటివ్ కామెంట్స్ వస్తూనే ఉంటాయి. అవి వాళ్ళు చూసి చూడనట్టు వదిలేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అంబటి రాయుడు కుటుంబాన్ని టార్గెట్ గా చేసి పిల్లల్ని సైతం అన్ఫిల్టీ లాంగ్వేజ్ యూజ్ చేయడంపై మాత్రం అంబటి రాయుడు తన స్నేహితుడి వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకొని నిజంగానే ఆ రకంగా ఏదైనా వ్యవహరించబోతా ఉన్నారంటూ మాత్రం కొంత భయాంతర సిచ్యువేషన్ లో వారి కుటుంబ సభ్యులు ఉన్నారు అనేది మాత్రం తమ అభిప్రాయాన్ని తెలియజేస్తా ఉన్నారు. ఒకవేళ నిజంగానే ఆ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యేవి ఉంటే మాత్రం అంబటి రాయుడు వారి కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేస్తే ముందుగానే పోలీసులు దాన్ని ట్రేస్ అవుట్ చేసి వారిని పట్టుకొని వారిని శిక్షించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో అంబటి స్టెప్ ఏంటి అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. లేదా సాంపాల్ ఈ ట్విట్ ద్వారా పోలీసులు ఏమైనా సుమోటో కిందికి తీసుకొని కేసు నమోదు చేసి దీన్ని వెరిఫై చేస్తారనే దానిపై మాత్రం క్లారిటీ రావాలి. గతంలో ధోని కూడా ఈ రకమైనటువంటి పర్సనల్ థ్రెటనింగ్స్ వచ్చాయి. ఇప్పుడు అంబటి రాయుడు మాజీ క్రికెటర్ కూడా ఈ రకమైనటువంటి నెగిటివ్ ట్రోలింగ్స్ స్టార్ట్ అయ్యాయి. తన కుటుంబ సభ్యులనే టార్గెట్ గా చేసి ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. అంబటి రాయుడు చేసినటువంటి కామెంట్స్ ఏంటి, దానిపై విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఏ రకంగా స్పందించారనే ఒక పూర్తి ఆధారాలతో సహా ఈ రోజు సాంపాల్ ఆ వివరాలను ట్విట్ రూపంలో తెలియజేయడం జరిగింది. దీనిపైన పోలీసులు ఫిర్యాదు అందితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామంటున్నారు. మరి అంబటి దీనిపైన ఫిర్యాదు చేస్తారా లేదా అనేది చూడాలి. రైట్, థ్యాంక్ యూ రవితేజ.